ఇరాన్తో త్వరలో ఒక చారిత్రక శాంతి ఒప్పందం కుదుర్చుకోబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ సెటైర్లు వేస్తోంది. ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని అభివర్ణిస్తూ ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. అమెరికాతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. అమెరికా మాటలకు చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదని ఇరాన్ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని, వాటిని ఏమాత్రం విశ్వసించలేమని ఇరాన్ తెలిపింది. గతంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకోవడం, ఆ తర్వాత ఇరాన్పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించడమే ఈ అనుమానానికి ప్రధాన కారణమని విశ్లేషించాయి. అయితే ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలను స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ భావిస్తున్నప్పటికీ ఇరాన్ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి అధికారిక సంకేతాలు వెలువడలేదు. పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరాన్లో మాత్రం అమెరికా పట్ల తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. ఒకవైపు ట్రంప్ శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతుంటే, మరోవైపు ఇరాన్ మాత్రం ఇది కేవలం ఆయన భ్రమ అని కొట్టిపారేయడం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని తెలిపారు. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నామని పేర్కొన్నారు. ఒప్పందం కుదిరితే పాకిస్తాన్కు వెళ్లి సంతకాల ప్రక్రియలో తాను భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఇరాన్తో కాల్పుల విరమణ అంగీకారం గడువును పొడిగించేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ప్రస్తుతం ఈ గడువు ఈ నెల 22న ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇరాన్ ఎన్నటికీ అణ్వాస్త్రాన్ని పొందకుండా తాము నిలువరిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. తమతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోవడం మినహా ఇరాన్ ఎదుట మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు. కాగా ఇరాన్ను ఆర్థికంగా మరింత ఒత్తిడికి గురిచేసేలా ఆ దేశ చమురుపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. టెహ్రాన్ చమురు ఎగుమతులతో సంబంధాలున్న వ్యక్తులతో పాటు సంస్థలు, నౌకలన్నిటికీ ఇవి వర్తిస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్ గాలిలో మేడలు కడుతున్నారంటూ ఇరాన్ సెటైర్లు వేస్తోంది.